నెమ్మదిని కోల్పోయాను, మనుషుల్ని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, ఆర్థికంగా నష్టపోయాను, మానసికంగా ఎంతగానో దెబ్బతిన్నాను, ఇంకా పోయిన జీవితము మరలా రాలేదు అని చెప్పగలుగుతాను, నమ్మగలుగుతాను. నువ్వు కంగారు పడద్దు. యూదా ఇస్కరియోతు కంగారు పడ్డాడు, ఏదో చేయాలని ప్రయత్నించాడు, కానీ హీ ఫెయిల్డ్ టెరిబిలీ. గాడ్స్ టైమింగ్ ఇస్ ఆఫ్ అండ్ ఆర్స్ ఇస్ రైట్ అని అనుకుంటాం. అంటే వింటున్నాడా, అసలు ఆయన చెవి ఒగ్గుతున్నాడా అనే పరిస్థితులు, అటువంటి ప్రశ్నలతోటి ఈరోజు మనము చాలామంది ఉన్నాము. కానీ గాడ్ ఇస్ ఆల్వేస్ లిసనింగ్. డూ యూ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ లిసనింగ్? మీరు చేసే చిన్న ప్రార్థన అయినా, విడిచే ఒక చిన్న కన్నీటి బొట్ట అయినా ఆయన చూస్తున్నాడని తెలుసా? మీకు గ్రహిస్తున్నాడని తెలుసా? డూ యూ రియలైజ్ ఇట్? గాడ్ ఈస్ సేయింగ్, డోంట్ బీ ఇన్ హేస్ట్. డోంట్ సే ఐమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, నాకు ఇంకా అవ్వట్లేదు, నేను ఇంక చేయలేను, నేనేదో ఒకటి ప్రయత్నిస్తాను, దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని మీ చేతులారా మీరు ఏదైనా తీసుకున్నారో అది నష్టమే, వ్యర్థమే. ఇస్కరియోతు నష్టపోయాడు, ప్రాణ నష్టం కలిగినాడు, వేదన బాధకి గురి అయ్యాడు, వేధించబడ్డాడు దురాత్మల చేత. ఇవన్నీ ఎందుకు అని అంటే, బికాజ్ హీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ హిస్ ఓన్. ఆయన సొంతంగా చేయాలని చూశాడు. దేవుణ్ణి దయచేసి బాక్స్లో పెట్టకండి, ఇంత టైం ఇస్తానయ్యా, ఈ 3 నెలలు ఇస్తానయ్యా, ఈ ఒక్క రోజు ఇస్తానయ్యా టైం నీకు, ఒక్క రోజులో నువ్వు మాత్రం, అది అన్యులు చేస్తే అనుకోవచ్చు. అంతగా చిన్నప్పటి నుండి దేవునిలో ఎదిగిన మనము, దేవా నేను 1 డే టైం ఇస్తున్నానయ్యా, 3 నెలలు టైం ఇస్తున్నానయ్యా, సంవత్సరం టైం ఇస్తున్నానయ్యా, చేయలేదు అనుకో, ఇంకా నువ్వు వద్దు నాకు అంటే దేవుడు నవ్వుతూ ఉంటాడండి మన ఇమ్మెచ్యూరిటీని చూసి. నిజంగా అటువంటి రీతికి, అటువంటి ఇమ్మెచ్యూర్గా కాకుండా చూద్దాం. చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసేనే